ఇలాంటి వెహికల్ అయితే నేను ఫస్ట్ టైం చూసాను. సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌లో మనం లగేజ్ పెట్టడానికి యూజ్ చేసే ట్రాలీస్ అయితే ఇలా కలెక్ట్ చేస్తారు. అండ్ మీరు ఎప్పుడైనా ఇలాంటి స్కై ట్రైన్స్ చూసారా? ఇంకా స్కూట్ ఎయిర్‌లైన్స్‌లో అయితే ఇలా ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో నేను ఆస్ట్రేలియా నుంచి ఫిలిప్పీన్స్కి నా ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. వీడియో ఎండ్ దాకా చూడండి, అసలు మిస్ అవ్వకండి. నేను మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక ఫస్ట్ లగేజ్ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాసెస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత సెక్యూరిటీ చెక్ ఇన్ అయ్యాక మన ఫ్లైట్ ఏ గేట్ నెంబర్ లో ఉందో చూసుకొని ఆ గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే గేట్ నెంబర్ దగ్గరికి రీచ్ అయ్యాను. ఇన్ కేస్ మనకు ఆకలిస్తే అక్కడ లోపలికి వెళ్ళాక ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి, లైక్ మెక్టీ, హంగ్రీ జాక్స్, కేఎఫ్సీ లాంటివి. సో ఇంకా బోర్డింగ్ కి టైం ఉంది అనుకుంటే మనం అయితే తినేయొచ్చు. అలా కొద్దిసేపు కూర్చున్నాక బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎయిర్ హోస్టెస్ టికెట్స్ చెక్ చేసి అందరిని అయితే లోపలికి పంపించారు. ఫ్లైట్ లోపలికి వెళ్ళేటప్పుడు మనం వెళ్లే వే అయితే ఇలా ఉంటుంది. మనం లగేజ్ చెక్ ఇన్ చేశాక మనతో పాటు క్యాబిన్ లగేజ్ అండ్ బ్యాక్ ప్యాక్ ఉంటాయి. ఇక్కడ ఫ్లైట్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఎయిర్ హోస్టెస్ మన టికెట్స్ అయితే చూస్తారు. ఆ తర్వాత మన సీట్ నెంబర్ ఏదో చూసుకొని మన సీట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. స్కూట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి పెద్ద ఫ్లైట్, ఎందుకంటే 8 hours జర్నీ కాబట్టి ఫ్లైట్ పెద్దగా ఉంటుంది. ఈ ఫ్లైట్ లో నేనేం మీల్ పెట్టుకోలేదు కాబట్టి మనం ఫ్లైట్ లో ఫుడ్ కొనడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ వాటర్, కోక్ అయితే ఫ్రీగానే ఇచ్చారు. కాకపోతే మనం మీల్ కావాలంటే మనీ కట్టి కొనుక్కోవాలి. ఎయిర్ హోస్టెస్ ని కోక్ విత్ ఐస్ కావాలని అడిగితే వాళ్ళు ఇలా గ్లాస్ లో ఐస్ వేసి ఇచ్చారు. నాకు నార్మల్ గా ఫ్లైట్ లో ఫుడ్ అంతగా నచ్చదు, సో మీలేం పెట్టుకోలేదు. ఇన్స్టంట్ నూడిల్స్ అయితే కొనుక్కున్నాను. 8 hours ఫ్లైట్ జర్నీ తర్వాత సింగపూర్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయ్యాను. మనం సింగపూర్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక ఫ్లైట్ దిగి బయటికి రాగా ఎయిర్పోర్ట్ లో ఒక స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఆ స్క్రీన్ పైన ఫ్లైట్ ఏ గేట్ నెంబర్ దగ్గర ఉందో నెక్స్ట్ ఫ్లైట్ అనేది చూపిస్తుంది. కానీ నాకు లే ఓవర్ 5 hours కంటే ఎక్కువ ఉంది సింగపూర్ లో. సో నా గేట్ నెంబర్ ఇంకా స్క్రీన్ పైన అయితే రాలేదు అప్పటికి. ఇంకా నేను అక్కడే కూర్చున్నాను. అక్కడ కూర్చున్నప్పుడు ఈ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అతను అయితే ట్రాలీస్ అన్ని కలెక్ట్ చేసుకొని ఈ వెహికల్ తో ఈ గేట్ నెంబర్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఈ వెహికల్ ని చూడడం అయితే నేను ఫస్ట్ టైం. ఇలా ట్రాలీస్ ని కలెక్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారని కూడా నాకు తెలీదు. ఆ ట్రాలీస్ కి టై చేసిన రోప్ అయితే తీసేసి మనం లగేజ్ పెట్టే ట్రాలీస్ అయితే ఇక్కడ వదిలేసి వెళ్లారు. నాకైతే ఇది కొత్తగా అనిపించిందని క్యాప్చర్ అయితే చేశాను. ఈ వీడియోలో ట్రాలీస్ పక్కన కనిపించేది ట్రావెలేటర్ అని అంటారు, లేదా మూవింగ్ వాక్వే అని అంటారు. దానిపైన నిల్చుంటే చాలు, అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది నడవకున్నా సరే. ఇలాంటివి ఈ ఎయిర్పోర్ట్ లో ప్రతి గేట్ కి చాలా ఉన్నాయి. మనకి నడిచే ఓపిక లేనప్పుడు వీటిపైన నిల్చుంటే అవే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఈ ట్రావెలేటర్స్ ఐడియా అయితే బాగుంది కదా. ఇంకా లే ఓవర్ చాలా అవర్స్ ఉందని నేనైతే సింగపూర్ ఎయిర్పోర్ట్ ఎంతవరకు వీలైతే అంతవరకు చూద్దామని స్టార్ట్ అయ్యాను. ఇలా నేను వెళ్తూ ఉండగా ఈ పక్కన డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాండా ఫోజెస్ అయితే భలే అనిపించాయి. ఇక్కడ గోల్డ్ ఫిషెస్ చూసారా ఎన్ని ఉన్నాయో. అలా 2 sides ఉన్నాయి ఎయిర్పోర్ట్ లో, ఇటు సైడ్ అండ్ అటు సైడ్. మొత్తం గ్రీనరీతో ఇవైతే చాలా అట్రాక్టివ్ గా కనిపించాయి. ఎయిర్పోర్ట్ లో టైం పాస్ చేయడానికి విండో షాపింగ్ లేదా షాపింగ్ చేసుకోవడానికి చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ వాటర్ లో చాలా కాయిన్స్ అయితే కనిపించాయి. ఫస్ట్ ఎందుకు వేశారో అనుకున్నా, కానీ ఇక్కడ కొంతమంది కోరిక కోరుకొని అందులో వేస్తే అది జరుగుతుందని నమ్ముతారని తెలిసింది. ఫ్లైట్ లో ఫుడ్ తిని కూడా చాలా అవర్స్ అయింది కాబట్టి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కనిపించాయి. ఏదైనా తిందాం అనేసి వచ్చాను. పాపీస్ లూసియానా చికెన్ మీలో ఎంతమందికి ఫేవరెట్? మీకు కూడా సింగపూర్ ఎయిర్పోర్ట్ లో లే ఓవర్ ఉంటే మాత్రం ఇక్కడ బర్గర్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఒక బర్గర్ మీల్ అయితే ఆర్డర్ చేసుకుని తిన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక గేట్ నెంబర్ దగ్గర అయితే కూర్చున్నాను. అక్కడ వెళ్ళే ఎయిర్ హోస్టెస్ ఇంకా పైలట్స్ అయితే చూస్తూ ఉన్నాను. వీళ్ళందరూ సేమ్ ఫ్లైట్ అనుకుంటా. ఒక పెద్ద ఫ్లైట్ అయితే నియర్లీ 10 కంటే ఎక్కువ ఎయిర్ హోస్టెస్ ఉంటారు. పైలట్స్ మాత్రం 2 ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ స్టార్ బక్స్ కనిపించింది. ఒక కోల్డ్ కాఫీ తాగుదామని ఇక్కడికైతే వచ్చాను. క్యూ కూడా ఉంది కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేశాను. చాలా రకాల టంబ్లర్స్, సెరామిక్ కాఫీ కప్స్, కాఫీ మగ్స్ ఉన్నాయి. కాకపోతే వాటి కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. వాటిపైన స్టార్ బక్స్ లోగోస్తో ఇలా ఉన్నాయి. అన్నిటికంటే ఈ సెరామిక్ కాఫీ కప్ చాలా క్యూట్గా అనిపించింది. ఈ ఒక్క కోల్డ్ కాఫీ మన ఇండియన్ కరెన్సీలో ఒక 500 రూపీస్ చేంజ్ పడింది.
అలా కాఫీ తాగాక ఇంకా 2 అవర్స్ లే ఓవర్ అయితే ఉండింది. గేట్ నెంబర్ అయితే చూసుకొని గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ డ్రాగన్ థీమ్డ్ డెకరేషన్ అయితే ఈ ఎయిర్పోర్ట్ లో ఒక అట్రాక్షన్ స్పాట్ అనే చెప్పాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చుట్టూ ఫ్లవర్స్ ఇంకా ట్రీస్ తో ఉన్నాయి. కాకపోతే అవి రియల్ ట్రీస్ అయితే కాదు. సడన్ గా చూసి ఈ చెట్టుకేంటి ఇన్ని ఆరెంజెస్ ఉన్నాయి, రియల్ వేమో అని అనుకున్నాను. కానీ తర్వాత అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఇవి రియల్ ఆరెంజెస్ కాదు, ఉత్తవే అని. మీరు కూడా నాలాగే అనుకున్నారా? అవి ఎంత క్లోజ్అప్ గా చూసినా రియల్ గానే కనిపించాయి. ఎంత రియలిస్టిక్ గా చేశారో. నేనైతే ఇప్పుడు టెర్మినల్ 1లో ఉన్నాను. మనం టెర్మినల్ చేంజ్ అవ్వడానికి ఇక్కడ స్కై ట్రైన్స్ అయితే ఉన్నాయి. టెర్మినల్ 2కి వెళ్ళడానికి. నాకైతే ఇప్పటివరకు టెర్మినల్ చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే రాలేదు. మీరు ఎప్పుడైనా స్కై ట్రైన్స్ చూసారా? నేనైతే ఇప్పుడే చూడడం వాటిని. నాకు కూడా ఛాన్స్ వస్తే ఒకసారి స్కై ట్రైన్ ఎక్కాలి అనిపించింది. చూడడానికి అవి చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఐ లవ్ సింగపూర్ అనే థీమ్ డెకర్ దగ్గర చాలా మంది ఫొటోస్ దిగుతూ కనిపించారు. అలా స్కై ట్రైన్స్ చూస్తూ కొద్దిసేపు టైం పాస్ అయితే చేశాను. మీకెలా అనిపించాయి ఈ స్కై ట్రైన్స్ చూడ్డానికి? ఆ తర్వాత ఇక్కడ చెకింగ్ అయితే స్టార్ట్ అయింది. మనకి లేఓవర్ ఉన్న ఎయిర్పోర్ట్‌లో కూడా మన దగ్గర ఉన్న లగేజ్ అయితే చెక్ చేస్తారు. చెక్ చేశాక బోర్డింగ్ పాస్ చూసి లోపలికైతే పంపిస్తారు. ఒకవేళ మన దగ్గర లిక్విడ్స్ ఏమైనా ఉంటే లైక్ వాటర్ బాటిల్ కానీ, జ్యూసెస్ కానీ ఉంటే అవి అక్కడే బిన్‌లో పడేయమని చెప్తారు. లోపలికైతే అవి అలౌ చేయరు. ఫ్లైట్ లోపలికి వెళ్ళాక మన దగ్గర ఉన్న క్యాబిన్ లగేజ్ అంటే చిన్న ట్రాలీ ఉంటుంది కదా, అది మనకి ఇక్కడ పెట్టుకోవడానికి ఉంటుంది. బ్యాక్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ అక్కడ స్పేస్ లేకపోతే సీట్ ఉంటుంది కదా, దాని కింద పెట్టమని చెప్తారు. హ్యాండ్ బ్యాగ్ లేదా బ్యాక్ ప్యాక్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ పొగలో అవి చూస్తేనే మీకు అర్థం అవ్వాలి ఫ్లైట్ లో ఎంత చల్లగా ఉంటుందో. వాళ్ళు ఇచ్చిన బ్లాంకెట్స్ కూడా సరిపోవు, అంత చల్లగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లైట్ అయితే ఇలా మెల్లగా స్టార్ట్ అవుతుంది. రన్వే రీచ్ అయ్యే వరకు ఒక్కసారి రన్వే దగ్గరికి వెళ్ళాక చాలా స్పీడ్ గా వెళ్తుంది. అలా స్పీడ్ గా వెళ్తూ ఒక్కసారిగా గాల్లోకి అయితే వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మన హార్ట్ కూడా గాల్లోనే ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం ఎక్కుతారో ఫ్లైట్ వాళ్ళకైతే కొద్దిగా భయం అయితే అనిపిస్తుంది. కానీ తర్వాత అలవాటు అయిపోతుంది. ఫ్లైట్ ఇలా వెళ్తున్నప్పుడు మనం ఎయిర్పోర్ట్ లో ఉన్న మోస్ట్లీ అన్ని ఫ్లైట్స్ చూడొచ్చు. మీకు ఇక్కడ విండోలో నుంచి కనిపిస్తున్నాయి కదా, దాదాపు అన్ని ఫ్లైట్స్ మనం ఇలా చూసేయొచ్చు. మీకు ఒక టిప్ చెప్తాను. కొంతమందికి ఫ్లైట్ టేక్ ఆఫ్ ఇంకా ల్యాండింగ్ అప్పుడు ఇయర్ పెయిన్ అయితే వస్తుంటుంది ఆ ప్రెజర్కి. అప్పుడు ఏం చేయాలంటే చూయింగ్ గమ్ లేదా హాట్ వాటర్ లేదా వామ్ వాటర్ తాగుతూ ఉండాలి. చూయింగ్ గమ్ మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే అది చూ చేస్తూ ఉన్నప్పుడు ఇయర్ పెయిన్ అనేది తగ్గుతుంది. సో నేను ఎప్పుడు అవి క్యారీ చేస్తాను నాతో పాటు ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు. మీరు కూడా ఇది ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. లేదంటే అవి కాకపోతే వామ్ వాటర్ అయినా తాగొచ్చు. ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ ఎలా అవుతుందో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేయండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి పైకి వెళ్తున్నప్పుడు క్లౌడ్స్ మనకి ఇలా కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఆ క్లౌడ్స్ని దాటి ఇంకా పైకి అయితే వెళ్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ వ్యూ ఎంత బాగుందో. విండో సీట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ వ్యూ ఎంజాయ్ చేయగలుగుతారు. ఇన్ కేస్ మనకి విండో సీట్ కాకుండా మిడిల్ సీట్ కనుక వచ్చింది అనుకో, మనం ఈ వ్యూ అయితే అస్సలు ఎంజాయ్ చేయలేము. సో విండో సీట్ వచ్చిన వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్. అందులో నైట్ టైం కాకుండా డే టైం అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నైట్ టైం మనకి ఏం కనిపించదు కాబట్టి డే టైం అయితే ఇలా కనిపిస్తుంది మంచిగా. నాతో పాటు మీరు కూడా ఈ వ్యూని అయితే చూసేయండి. ఫ్లైట్లో మనకి ఫుడ్ అయితే ఇలా ట్రాలీస్ పైన తీసుకొని వచ్చి ఇస్తారు. ఒక ట్రాలీకి 2 ఎయిర్ హోస్టెస్ ఉంటారు సర్వ్ చేయడానికి. ఇంకా ఇలా మెనూ కార్డ్ కూడా ఉంటుంది మనకు నచ్చిన స్నాక్స్ కొనుక్కోవడానికి. అంటే ఫ్లైట్లో అవైలబుల్ ఉన్న స్నాక్స్ మాత్రమే. వీటికి అయితే మనం మనీ పే చేసి కొనుక్కోవాల్సి ఉంటుంది. నేనైతే చిప్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఆ స్నాక్స్లో నేను తినగలిగింది అదొకటే అనిపించింది. అండ్ ఇంకా కోక్ విత్ ఐస్. క్లౌడ్స్ పైకి వెళ్ళాక మనకైతే ఇలా కనిపిస్తుంది. క్లౌడ్స్ ఒక లేయర్ లా కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, క్లౌడ్స్ తప్ప మనకేమీ కనిపించదు కింద. ఈ క్లౌడ్స్ ని చూస్తుంటే దూదిలాగా ఉంటాయేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే అవి అంత ప్యూర్ వైట్ కలర్ లో ఉంటాయి. మీకెలా అనిపిస్తుంది ఈ క్లౌడ్స్ ని చూస్తుంటే?
ఫ్లైట్ ల్యాండ్ అయ్యే 40 మినిట్స్ ముందు అయితే ఎయిర్ హోస్టెస్ డిస్ఇన్ఫెక్షన్ స్ప్రే అయితే చేశారు ఫ్లైట్ మొత్తం. ఈ స్ప్రే కొన్ని ఫ్లైట్స్లో అయితే చేస్తారు, ఇవి ఇన్సెక్ట్స్ ఏమీ ఉండకుండా అనమాట. ఇంకొద్ది టైంలో మేము ఫిలిపీన్స్లో ఉన్న మనీలా అనే ఐలాండ్లో ల్యాండ్ అవ్వబోతున్నాం. ఫిలిపీన్స్లో చాలా ఐలాండ్స్ ఉంటాయి, అందులో ఇదొక ఐలాండ్. మీరు చూస్తున్నారు కదా, ఈ దానికి ఆనుకొని ఓషియన్ అనేది కనిపిస్తుంది మీకు ఇందులో. ఫిలిపీన్స్లో ఒక 1 వీక్ ట్రిప్ అయితే ఉంది. సో నెక్స్ట్ వీడియోస్లో నేను ఏ లొకేషన్స్కి వెళ్ళాను అనేది అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. మీకు మంచి లొకేషన్స్ అయితే చూపిస్తాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలో సజెషన్స్లో చెప్పండి, నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.